ఈ భూమి మీద అన్నిటికన్నా విలువైన ల్యాండ్ ఏది? వజ్రాల గనుల, బంగారు గనుల, లేదంటే గల్ఫ్ దేశాల, ఆఫ్రికానా? ఈ ప్రశ్నని ఒక మీటింగ్లో ఒక డైరెక్టర్ అడిగారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవే సమాధానాలని వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఆ డైరెక్టరు ఆ సమాధానాలకి చిన్నగా నవ్వి ఇవేవి కాదన్నాడు. ఆయన ఆశ్చర్యకరంగా ఒక వింతైన సమాధానాన్ని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ భూమి మీద అన్నిటికన్నా విలువైన ల్యాండ్ శ్మశాన వాటికల్లో ఉందని చెప్పాడు. దానికి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. దానికి ఎక్స్ప్లెనేషన్గా ఆయన చెప్తా, ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళల్లో ఎంతోమంది తమ తెలివితేటల్ని, తమ ఆలోచనలని ప్రపంచం చూడనీయకుండానే ఈ లోకం దాటి వెళ్ళిపోయారు. వాళ్ళందరి ఆలోచనలు ఆ సమాధుల్లో ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి అంత విలువైన ఆలోచనలతో నిక్షిప్తమైన శ్మశాన వాటికల కన్నా విలువైన నేల ఏముంటుంది అని చెప్పాడు. అదే మీటింగ్లోనే టాడ్ హెన్రీ కూడా ఉన్నాడు. తన డైరెక్టర్ చెప్పిన సమాధానం టాడ్ హెన్రీని ఎంతో ప్రేరణ పొందేలాగా చేసింది. అదే ప్రేరణతోనే ఆయన ఒక అద్భుతమైన చిన్న పుస్తకాన్ని రాశాడు. అదే డై ఎంప్టీ. ఆ పుస్తకం మెయిన్ ఉద్దేశం కూడా అదే. మనము మన ఆలోచనలని చచ్చిపోయే లోపల మన ఆలోచనలు కానీ మన లక్ష్యాలని కానీ సంపూర్ణం చేసుకొని పోవాలి. వాటి ఫలితాలని సమాజానికి మనం అందించాలి. అలాగే మన లక్ష్యాలని కూడా మనం చేరుకోవాలి. ఆ టైటిల్లోనే ఉంది కదా డై ఎంప్టీ అని. అంటే మన ఆలోచనల్ని, మన తెలివితేటల్ని, వీటన్నిటిని మనం ఈ భూమి మీదనే వదిలేసి వెళ్ళిపోవాలని దాని అర్థం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ పుస్తకాన్ని మీరు కూడా చదివేసేయండి. మీరు ఇలాంటి వీడియోని చూడాలనుకుంటే ద బమ్ సేపియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది చూసేదానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.